టాలీవుడ్ డ్రగ్స్ లింకులపై ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ స్పందించారు. ఇది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే సంబంధించిన అంశం కాదు అన్నారు. డ్రగ్స్ భూతం అన్ని రంగాల్లోనూ ఉందన్న విశ్వనాథ్ సెలబ్రిటీలు కావడంతో ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. స్వీయ నియంత్రణతోనే ఏ దురలవాటు నుంచైనా బయటపడగలరు అన్నారు కళా తపస్వి. అన్నింటిలోనూ ఉంటుందండి, అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది. సినిమా అనేటప్పటికీ ఎక్కువ మ్యాగ్నిఫై అయ్యి తెలుస్తుంటుంది అంతే. మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పొద్దున్నే వెళ్ళి మసాలా దోశ తిన్నట్ట బాబాయ్ హోటల్ అంటే న్యూస్ అయిపోతుంది అంతేగా నిజంగా. సో దిస్ ఎగ్జాజరేషన్ ఆఫ్ ది న్యూస్ అండ్ దెన్ ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసి వాటిని ఇది చేస్తున్నారు కాబట్టి బాగా తెలుస్తుంది. అన్ని చోట్ల ఉంటాయి. కానీ వాళ్ళు కూడా పాపం ఐ థింక్ వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ న్యూస్ ఇది తప్పనే చెప్తున్నట్టుగా ఉన్నారు. ఏదో మేము కొన్ని కారణాల వల్ల అయ్యాము ఎవరు కాకూడదనే చెప్తారు. ఏదో కొన్ని చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకి మద్యం తాగకూడదు నిషేధం అని చెప్పి ఆ సీన్ ఏదైనా ఉంటే కింద వేసేస్తున్నారు కదా. సిగరెట్ హానికరం అన్నట్టు. మన సెల్ఫ్ డిసిప్లిన్తో మన ఇంట్లోనే ఒక డిసిప్లిన్ మొదలయ్యి ఉంటే, తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి మొదలయ్యి ఉంటే ఇంట్లో వీళ్ళే సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకే ఏలో అలవాటు ఉంటే తిరగబడి అడిగితాడేమో కొడుకుని భయం వేసి నువ్వు దాటలేదా నాన్న, నేను అదే పని చేశాను అని అంటాడేమో అని భయపడి వింటూ ఎవరు చేయటం లేదు. ఏం చేయాలో ఎవరు చెప్పక్కర్లేదు, చేస్తే తప్పని దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి తెలీదా, ఎక్కువగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మొత్తం పడిపోతాడు చచ్చిపోతాడని తెలీదా? ఒకటి చెప్పాలా ఏమండి? గోల్డెన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. అలా ఎవ్వరూ అసలు నిజంగా తాగేవాడే చెప్తాడు నేనే పొరపాటు చేశాను, నేను రోజు అలవాటు అయిపోయాను, ఎందుకు అలవాటు అయిపోయాను నాకు ఇది లేదు.